ఆగండి, అక్కడ కూర్చోండి. ఈ టైంకి అలౌడ్ కాదు. అలా కూర్చోండి అక్కడ. బాబులు గారు, నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అడిగి డే షిఫ్ట్ తీసుకుంటాను. మీరు కూడా అదే తీసుకోండి. అలాగే. అదే మంచిది. అతను చాలా కష్టంగా. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు మంచి టైం చూసుకుని ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు అలాగే. ఏముంది, నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడిని డే షిఫ్ట్ కి, డే షిఫ్ట్ లో ఉన్నవాడిని నైట్ షిఫ్ట్ కి మారుస్తారు. అంతే కదా. మనం జీవితాంతం నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండలేదు. అవును, సరిగ్గా చెప్పాను. రాత్రి కూడా పనిచేస్తుంటే ఆరోగ్యం కూడా పెట్టుకోవాలి. చూసారు కదా పొట్ట ఎలా పెరిగిపోతుందో. ఆగండి ఆగండి, మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? అది బాబాజీని కలవాలి. నేను ఇక్కడే ఉండండి. బాబాజీకి జై సార్. గురువే సర్వం. చెప్పు. ఒక అమ్మాయిని పట్టుకున్నాను. ట్రెస్ పాసింగ్ చేస్తుంది. వస్తూనే ఉండు. ఈ పక్క నుంచోండి. మ్మ్. మ్మ్. సార్, ఈఎంఐ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. ఎవరు నువ్వు? ఆ? దొంగచాటుగా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నేను వెళ్ళను. నేను బాబాజీని కలవాలి. బాబాజీ అలా కలవరు. ఆయనకి నేనెవరో తెలుసు. నన్ను పహల్వాన్ అని పిలుస్తారు. ఒకసారి ఆయన కలవాలి. కొంచెం అర్జెంట్ అండి. ఆయనకు నువ్వెవరో తెలుసుండొచ్చు. రేపు ఉదయం 10ంటికి దర్శనం టైంకి రా. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళు. అయితే పొద్దున వరకు ఇక్కడే ఉంటా. కొంచెం అర్జెంట్ గా కలవాలి. అలాగా? బాబా నీవే కాశీ నీవే కాబా, నీ నామమే నలు దిక్కులా మారు మోగేనే, మారు మోగేనే. అణువు అణువు కదిలి వచ్చే సాక్షిగా నిలిచేనే. ఓ అణువు అణువు కదిలి వచ్చే సాక్షిగా నిలిచేనే. నీ పేరే మాకు తారక మంత్రము, నీ పేరే మాకు తారక మంత్రము. నీవులే నీ మేములేము, నీవులే నీ మేములేము. ఏంటి సత్పాల్, అయ్యా, బలంకి నువ్వే ఇబ్బంది కలిగించట్లేదుగా? అరే, నువ్వు ఉండగా ఎవడైనా నన్ను ఏమైనా చేయగలడా? సర్వం దేవం. మీ మీద భక్తులకు అనన్య సామాన్యమైన భక్తి ఉంది బాబాజీ. ఈ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. రాత్రి నుంచి ఒకటే మాట, సన్యాసి అయి ఆశ్రమంలో సేవ చేస్తానంటోంది. నిన్నెక్కడో చూసి. హే పైల్వాన్, నువ్వా? భక్తి సంగతి సరే, దానికోసం పారిపోయి వచ్చేయాలా? అయితే నువ్వు ఉండాల్సిన ఆశ్రమంలో కాదు. వెంటనే ఇంటికి వెళ్ళు. అమ్మా నాన్నల అనుమతి లేకుండా ఆశ్రమంలో ఎవ్వరూ ఉండకూడదు. నేను తిరిగి వెళ్ళానంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పటికీ రానివ్వరు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను ఆశ్రమంలోనే ఉండి ఈ జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేస్తాను. నాకు శరణివ్వండి బాబాజీ. పైల్వాన్, నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది మీ అమ్మ నాన్న. మరి వారి గురించి ఎవరు ఆలోచిస్తారు? నచ్చ చెప్పి పంపించు. తల్లిదండ్రుల మాటే వినంది ఇక మన మాట ఏమింటుంది చెప్పు. వెళ్ళు, ఇది ఆశ్రమం. ఇక్కడ చేతనైతే కలుపుతాం గాని ఖచ్చితంగా విడదీయం. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇక్కడ అనుమతి లేదు. వెళ్ళు. అన్నిటికంటే ముందు మునిగిపోతున్న మన పార్టీని పైకి లేపాలి. దానికి మనకు కావాల్సింది అస్థిపంజరం కాదు, ఏకంగా సంజీవిని ఔషధమే కావాలి. సంజీవిని ఔషధం ఏమంటున్నావు నువ్వు? అవును, ఆ రోజు హనుమంతుడే లేకపోతే లక్ష్మణుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.
ఈ రోజు మనది, మనల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే. సంజీవిని ఔషధం వచ్చిందంటే పార్టీ లేచి నుంచుంటుంది. ఆ సంజీవిని ఔషధమే బాబా నిరాల. కానీ మన పార్టీ కోసం ఆయన ఏం చేస్తారు? సార్, గత 4 సంవత్సరాల్లో ఆశ్రమంలో ఉన్న భక్తుల సంఖ్య 5 లక్షల నుంచి 44 లక్షలు అయ్యింది. అయితే ఇక మీరే ఆలోచించుకోండి. 44 లక్షల మంది ఆశ్రమంలో భక్తులు కాదు, అవన్నీ మనకు ఓట్ల కిందే లెక్క. ఎస్, ఈ నాయకులందరూ అంతే. అవసరం ఉన్నప్పుడు ఒక్కడూ రాడు, గుర్తు చేయడానికి మాత్రం మాటిమాటికి వస్తారు. మీ ఆ పూర్వ ముఖ్యమంత్రి హుకుం సింగ్ బాబాజీని కలవాలనుకుంటున్నాడు కదా? అయితే ఆయన ఎందుకు రాలేదు? బోపా అన్నయ్య, ఒకప్పుడు హోదాలో ఉన్న వారికి హోదా లేకపోతే కష్టంగానే ఉంటుంది. ఆయన కొంచెం సంకోచిస్తున్నారు, అందుకే నేనొచ్చాను. మన పాత సంబంధాల్ని కొత్తగా జోడించి ఏదో ఒక మాయ చేసి ఈ ఎముకల గూడు సీఎంకి ఉరితాళ్లా మారేలా చేయండి. నువ్వేమంటున్నావు? మిశ్రా గ్లోబల్ సైట్లో దొరికే ఎముకల గూడుల్ని బాబాగారి భుజస్కంధాల మీద పెట్టి రాజ్యమేళాలనుకుంటున్నారా? చేస్తే మాకేమొస్తుంది? ఏంటి బోపా అన్న అంత మాట అన్నారు? హుకుం గారు సీఎం అవుతారు, ఆ తర్వాత రాజ్యం మీదే కదా, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆశ్రమానికి మొత్తం అడవిని అలాట్ చేసేస్తాం.